హాయ్ ఫ్రెండ్స్. సో డిన్నర్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, పావెల్ తాతగారు తీపి కబురు అందించారు. ఫెడ్ మీట్ అవుట్కమ్ ఏంటి? సో ఎందుకని మార్కెట్ అంతలా ర్యాలీ అవుతూ ఉంది? చూడండి ఫ్రెండ్స్, ఆకాశానికి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎక్కువ పెట్టాయా? సో నెక్స్ట్ ఫర్దర్గా ఎక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది? సో ఆ విషయాల గురించి చూద్దాం. జీ ఎంటర్టైన్మెంట్ 100% పెరుగుతుందా? ఆ మాట అంటున్న రేటింగ్ ఏజెన్సీ ఎవరు? ఆ విషయాల గురించి చూద్దాం. ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన గుడ్ బ్యాడ్ న్యూస్ ఏంటో చూద్దాం. అలాగే కేఏ ఇండస్ట్రీస్, పాలీక్యాబ్ ఇట్లాంటి స్టాక్స్ పడిపోయాయి కదా ఇవాళ, భారీగా పతనం. వాటిలో కారణాలు ఏంటి, లెవెల్స్ కూడా చూద్దాం. సుజలాన్ ఎనర్జీకి సంబంధించిన రేటింగ్ అప్గ్రేషను, సో ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ద్వారా వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి సార్, వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు మన సబ్స్క్రైబర్సు. అట్లాగే ఏంటంటే లైక్ చేసి ముందుకు కదులుదాం. సో అట్లాగే చూడండి, ఒక్కసారి నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళిపోయే ముందు ఫెడ్ మీట్ హైలైట్స్ చూద్దాం. చూడండి సార్, ఫెడ్ మీట్ హైలైట్స్ ఏంటి అని చూస్తే కనుక, పావెల్ గారు ఏం చెప్పారు అని అంటే 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనేది ఇయర్ ఉంటుంది అని చెప్పారనమాట. సో అంటే గతంలో ఏదైతే అనౌన్స్ చేశారో, సో ఆ రేట్ కట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఎందుకనంటే ఇన్ఫ్లేషన్ డేటా అనేది కంట్రోల్గా ఉంది. సో అయితే మార్కెట్ ఏమి స్పెక్యులేట్ చేసింది అని అంటే, యుఎస్ టారిఫ్స్ ఇట్లాంటి ఈ పొలిటికల్ ఇష్యూస్తో ఏంటంటే మనకి అంటే వాళ్ళు ఆచితూచి అడుగు వేస్తారేమో అని అనుకున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా మెజారిటీ టైమ్స్ మన కంట్రీ సెంట్రల్ బ్యాంక్ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యుఎస్కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇప్పుడు. యూరోప్కి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు. ఏ కంట్రీ సెంట్రల్ బ్యాంక్ అయినా డేటాని బట్టి, డేటా కన్సిస్టెన్సీని బట్టి, ఆ ఎకానమీ కండిషన్స్ బట్టి, అవసరాన్ని బట్టి ఏంటంటే రేట్ కట్ డెసిషన్స్ తీసుకుంటారు, రేట్ హైక్ డెసిషన్స్ తీసుకుంటారు. పొలిటికల్గా వెళ్ళరు అని నేను అన్న, కానీ ఛాన్సెస్ అనేది వెరీ 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 లెస్. సో ఎలక్షన్స్ దగ్గరలో అంటే అనుకోవచ్చు, కానీ ఇప్పుడు డేటా ప్రకారం వెళ్ళారు. సో కాబట్టి ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్ అయ్యి యుఎస్ మార్కెట్లో కూడా మంచి ర్యాలీ రావటం, ఆ సపోర్ట్తో ఏషియన్ మార్కెట్స్లో ర్యాలీ. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ బుల్ రన్ స్టార్ట్ అయిందని అనుకున్నాం కదా, సో ఈరోజు మరింత ముందుకి వెళ్ళింది. ఒక్కసారి నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళైతే నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే మన ఛానల్లో 2-3 వీడియోస్ చూస్తే కనుక ఆటోమేటిక్గా నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేస్తారనమాట, మీ అంతా మీరే. అయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి సార్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మనకి సిపిఐ డేటా 10 months లోబడిన తర్వాత సో మనకి ఆడే వోల్టాలిటీ ఉంది, కానీ దాని తర్వాత అంతా కూడా గ్యాప్తో ఇలా ర్యాలీ అవటం అనేది, సో ఎప్పటికైనా స్టిల్ బాటమ్ అవుట్ అయిందని పీపుల్ని నమ్ముదామా? అది అన్లెస్ అంటిల్ ఏదైనా హెవీ బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప ఇలాంటి మార్కెట్ని టర్న్ చేయరు. సో ఏదైనా హెవీ బ్యాడ్ న్యూస్ వస్తే అప్పుడు చూసుకుందాం, దాని గురించి ఇప్పుడు ఆలోచించకూడదు అనమాట. అలాగే మనం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం, ఈ ఫెడ్ మీట్ ఉంది కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండమని చెప్పాను. మార్కెట్ రన్నింగ్ మూమెంట్ చూస్తే కనుక పైకి వెళ్తుందనే విషయం మీకు అర్థమై ఉంటుంది. నాకు సమయాభావం, అవైలబిలిటీ లేక నేను అప్డేట్ కూడా ఇవ్వలేదు. సో అయితే ఏంటంటే ఇలాంటి డేస్లో కాషియస్గా ఉండటమే కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైనా సరే రీటైల్ పీపుల్ కంటిన్యూగా 3 సెషన్స్ పెరిగిందనుకోండి, కాస్త ఆగాలి, మార్కెట్ పెరగచ్చు. ఎందుకంటే కంటిన్యూగా 4th స్ట్రైట్ సెషన్ కూడా మార్కెట్ పెరగడానికి కారణం ఏంటంటే ఆవేశం. సో ఎన్నాళ్ళు సెల్ ఆఫ్ చేశారు కదా, ఇప్పుడు దొరకదేమో అనే భయం. మొన్నటిదాకేమో పడుతుందేమో అని భయం, ఇప్పుడేమో దొరకదేమో అనే భయం. సో చూస్తా ఏంటంటే రీటైల్ పీపుల్ వచ్చేసి ఆల్ టైమ్ హైకి వెళ్ళినాక మళ్ళీ ఏంటంటే ఎగబడి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఎప్పుడు మనం చూసే తంతే. కరెక్షన్లో కొన్న ఫ్రూట్ అనేది మీకు ర్యాలీస్లో ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. రీట్రేస్మెంట్స్లో స్టిల్ చాలా స్టాక్స్ ఏంటంటే రీజనబుల్ వాల్యుయేషన్స్లో చూసుకోవచ్చు అనమాట. దట్టు ఇండెక్స్ పెరుగుతుంది, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఏంటంటే అనుకున్నంత జోష్ లేదు చాలా స్టాక్స్లో. అన్నిట్లో నేను అనట్లేదు, చాలా స్టాక్స్లో. కాబట్టి మీలో ఎవరికైనా స్టిల్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక మీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా మన ఛానల్ కింద లింక్ ఉంది చూడండి, ఏంజల్ లింక్ ప్రొవైడ్ చేశాము. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మనం ఈ వీకెండ్ సాటర్డే కానీ సండే పెట్టుకుందాం. ఒకసారి మొత్తం లార్జ్ క్యాప్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కథ ఏంటి, ఏం జరిగింది, 2-3 months ఏం జరిగింది, అలాగే ఇంకా మనకి ఎడ్యుకేషనల్గా నేర్చుకోవడానికి ఏదైనా స్టాక్స్ ఏంటి, ఎలా స్టడీ చేయాలి, వాటి గురించి ఏంటంటే వెబినార్ అనేది వీకెండ్
ఉంటుంది ఆ వెబినార్ కూడా అటెండ్ అవ్వండి మిస్ అవ్వకుండా, బిగినర్స్ అయితే కనుక. కాబట్టి మీరు చేయాల్సిందల్లా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయగలరు. సార్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి, సో సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏంటంటే డబుల్ అవుతుంది 12 to 24 monthsలో అని చెప్తున్నారు. సో దాంతో స్టాక్లో 6% ర్యాలీ వచ్చింది. సో ఎందుకనంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే చూడండి, ఇక్కడ ఇండియాస్ నెంబర్ 2 టీవీ నెట్వర్క్ ఈజ్ ఆల్సో ర్యాంపింగ్ అప్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ ద ఓటీటీ స్పేస్ వయా G5. చూడండి సార్ 2021 నుంచి సో ఇదే పాట పాడుతూ ఉన్నాను నేను, గుర్తుందా మీకు? G5 ఓటీటీ దానికి స్కోప్ ఉంది. 2021లో అయితే కనుక G5 ఓటీటీకి అంత పాపులారిటీ లేదు, పెరుగుతూ వస్తుంది. కమింగ్ 20 yearsలో ఆ ఓటీటీ వైపు స్కోప్ ఉంది. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ డెట్ ఫ్రీ కంపెనీ. సో అయితే ఎందుకని స్టాక్ అంతలా పడిపోయింది అని అంటే సోనీజీ మెర్జింగ్ ఇష్యూస్ వల్ల పడిపోయింది, కానీ దానికి ముందేమో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వల్ల పడిపోయింది. సో 90% సాల్వ్ అయ్యాయి. అలాగే ఏంటంటే మేనేజ్మెంట్ కూడా జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్స్ ఏంటంటే స్టేక్ పెంచుకోవడానికి పర్మిషన్ దొరికింది, పెంచుతున్నారు స్లోగా. డెట్ ఫ్రీ కంపెనీ కదా, సో ఎవరు కొంటే ఏంటి, ఎవరు కొనకపోతే ఏంటి, స్టాకు రెవెన్యూ దానికి ఉన్న రెవెన్యూ కన్నా పికప్ కొంచెం రీజనబుల్గా ఒక 20-30% గ్రోత్ అనేది వచ్చిందనుకోండి, స్టాక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇచ్చిన డబలే కాదు, ఇంకా పైకి వెళ్ళే పాజిబిలిటీస్ ఉన్నాయి. వెళ్తుందని గ్యారంటీగా ఎవరు చెప్పలేరు, కానీ పాజిబిలిటీస్ ఉన్నాయి. సిఎల్ఎస్ఏ వాళ్ళు చెప్తున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ డేటా మనం చాలాసార్లు ఫండమెంటల్స్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి సమయాభావం లేకపోవడం వల్ల నేను చూపించట్లేదు. మరొకసారి జీ ఎంటర్టైన్మెంట్ భవిష్యత్తులో డిస్కస్ చేసుకుందాం. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్కి జీ ఎంటర్టైన్మెంట్ గురించి నేను చెప్పి విసుగు పెట్టి ఉంటుంది అనమాట. అంతలా విసుగు పుట్టిస్తాయి కొన్ని స్టాక్స్, అంతే. చూడండి సార్ 4-5 years అలా 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 ఉంటాయి. సో మనకి ఉంది కదా, మనకి విజయ్ కేడియా గారు చెప్తారు, వెదురు బొంగుల చెట్లు ఉంటుంది కదా, 4-5 ఏళ్ళు రూట్స్ కనిపించమంట భూమిలో, అలా 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 పెరుగుతుందంట. ఒక్కసారి పెరగడం స్టార్ట్ అయినాక ఆ ఏరియా మొత్తం ఆక్యుపై చేస్తుందంట. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా అంతే. మీరేంటంటే వాటిని ఇగ్నోర్ చేస్తారు, దాని పని అయిపోయింది అనుకుంటారు. నేను ఈ ఎగ్జాంపులే చెప్పట్లా, చాలా స్టాక్స్ ఒకప్పుడు వెలిగి టెంపరీగా ఇష్యూస్తో 3-4 years ఏంటంటే అలా కింద భూమి కిందే నానుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఒక్కసారిగా ఏంటంటే 5 to 10 times బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి. అవి అర్థం చేసుకొని రిటైల్ పీపుల్ అప్పుడు వస్తారనమాట. లేట్ అయిపోద్ది అది. స్టాక్ మార్కెట్ అంటేనే అంతే. సో అందుకే మినిమం 6 to 10 years వెయిట్ చేసే వాళ్ళకి స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ మంచిగా ఉంటాయి. కరెక్షన్లో కొనుక్కునే వాళ్ళకి మంచిగా రిటర్న్స్ ఉంటాయి అన్నమాట. అది కదా. చూడండి అలాగే సుజలాన్ ఎనర్జీకి సంబంధించి సో టార్గెట్ ప్రైస్ని కట్ చేశారు 80 నుంచి 71కి, కానీ బై రికమెండేషన్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు ఇచ్చారనమాట. దానివల్ల స్టాకు 5% పెరిగింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట ఇంట్రాడేలో. సో అయితే గవర్నమెంట్ రెన్యూవబుల్ ఎనర్జీకి ఈసారి బడ్జెట్ ఎలాకేట్ చేయకపోవడం వల్ల రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన చాలా స్టాక్స్ ఏంటంటే డిస్కౌంట్ అయినాయి. కేపీఐ ఎనర్జీ అట్లాంటివి అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. చూడండి అలాగే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి సేల్స్కి రిజిస్ట్రేషన్ డేటాకి మిస్ మ్యాచ్ ఉంది, సెబీ యాక్షన్ తీసుకుంటుంది, ఇట్లాంటి న్యూస్ అప్డేట్లు కనిపిస్తూ ఉన్నాయి. కానీ చార్ట్లో మాత్రం ఏంటంటే ఎవరో బలంగా బై చేస్తున్న థింగే కనిపిస్తూ ఉంది. సో ఆల్రెడీ నిన్న కూడా మీకు డిస్కస్ చేశాను. సో నిన్న కూడా ర్యాలీ అయ్యింది, కానీ రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేద్దామని. సో ఈ వాల్యూ కట్ అయితే ఇక్కడ మళ్ళీ బయర్ యాక్టివేట్ అవుతాడు 50,000 to 46. సెబీ యాక్షన్ తీసుకొని ఈ స్టాక్ ఇంకా బాగా డిస్కౌంట్ అయినా పెద్ద ఊడేది ఏం లేదు ఆ స్టాక్, ఎందుకంటే ఆల్రెడీ చచ్చిపోయింది ఈ స్టాకు. కాబట్టి సో 50-46 లెవెల్ కింద కట్ అయినా కూడా మళ్ళీ ఏంటంటే పైకి వచ్చేసేస్తుంది అనమాట. ఓటబావులో ఓటలాగా వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి చూడండి ఒకసారి అని చెప్తాను. ఫైనాన్షియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. ఫైనాన్షియల్ పరంగా ఏంటంటే వర్స్ట్గా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఫ్యూచర్ గ్రోత్ ఆ సెక్టార్కి, అలాగే వీళ్ళు రీసెంట్గా ఇష్యూస్ నుంచి స్లోగా ఏంటంటే వాళ్ళు రికవర్ అయ్యే ప్రయత్నం, అలాగే కొన్ని థింగ్స్ అవన్నీ ఏంటంటే మాడిఫికేషన్స్ చేసుకుంటున్నారు ఇబ్బందుల నుంచి. సర్వీస్ స్టేషన్స్ పెంచడం ఇట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఒకసారి ఒక లుక్ ఇచ్చేమో చూడండి, ప్రోస్ కాన్స్ చూసుకోని అని చెప్తాను. చూడండి సార్ కేఈఏ ఇండస్ట్రీస్ చార్టు. సో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ చేస్తే. అలాగే కేఈఏ ఇండస్ట్రీస్ గురించి నేను చాలాసార్లు డ్రా చేశాను. 27952481. సో మీలో అతి కొద్ది మందికి ఈ లెవెల్ డ్రా చేసింది మీరు నోట్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. కాకపోతే మనం 4500 4200 దగ్గర ఉన్నప్పుడు కూడా ఇదే లెవెల్ మాట్లాడుతున్నప్పుడు పీపుల్కి నచ్చకపోవచ్చు, తప్పులేదు. ఎందుకనంటే 4000 ఎక్కడ, 2795 ఎక్కడ, సో అంత దూరం ఉంది కదా అనిపిస్తుంది. కానీ అట్లా అని చెప్పేసి మనం ఇలా డ్రా చేసిన ప్రతి స్టాక్కి ఆ లెవెల్కి రావాలని లేదు. ఇష్యూ ఉంది కాబట్టి వచ్చింది.
కాబట్టి ప్రతి స్టాక్స్కి ఒక మీరు యావరేజ్ చూస్తే ప్రతి స్టాకు ఎంత గొప్ప స్టాక్ అయినా 2 ఇయర్స్లో కనీసం 1 to 2 టైమ్స్ అట్లీస్ట్ 1 టైము ఎంత మంచి స్టాక్ అయినా సరే ఏంటంటే భారీగా డిస్కౌంట్ అవుద్ది 20-25%. సో ఏదో ఒక టెంపరీ ఇష్యూస్ వల్ల. కాబట్టి అలాంటివి చూడండి. ఇప్పుడు దీనికి ఉన్న ఇష్యూ ఏంటి అని అంటే అదానీ గ్రూప్ వాళ్ళు ఏంటంటే వైర్స్ కేబుల్స్లోకి వస్తున్నారు, అందువల్ల డిస్కౌంట్లో పడిపోతున్నాయి స్టాక్స్, ఇదిను పాలీక్యాబ్ అది. కానీ ఇక్కడ మంచి లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తుందా లేదా అనేది చూడాలన్నమాట. సో ఈ లెవెల్లో రియాక్షన్ అనేది చూడాలి. రేపు నాకు కామెంట్ సెక్షన్లో రిమైండ్ చేస్తే నేను మన సబ్స్క్రైబర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా, ఒకసారి అక్కడ అసలు అక్కడ ఏం జరుగుతుంది యాక్షన్ అనేది రేపు చెప్తానమాట. ఆ లెవెల్కి అయితే వచ్చింది కానీ రియాక్షన్ అనేది రేపు చూడాలి. కాబట్టి మీరు చేయాల్సిందా ఏంటంటే ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది కదా, దాని ద్వారా ఏంటంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే గ్యాప్స్తో శరవేగంగా పైకి వెళ్తూ ఉంది. సో అయితే ఏంటంటే మనకి స్పెక్యులేట్ చేయొద్దు, రేపు పొద్దున పడుతుంది ఎల్లుండి పెరుగుతుందని స్పెక్యులేట్ చేయొద్దు. రీట్రేస్మెంట్ వస్తే ర్యాలీ అయితే మళ్ళీ వస్తుంది కదా, కాబట్టి రీట్రేస్మెంట్ వస్తే సో ఎక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవుతుందో ఆ పాయింట్ని ఐడెంటిఫై చేయండి రిటైలర్స్. నేను కూడా అదే ప్రయత్నంలో ఉంటాను. కానీ ఇక్కడ నుంచి రేపొద్దున పెరుగుతుంది పడిపోతుందని చెప్పి రేపొద్దున మీరు గ్యాప్ అప్లో తీసుకున్నారనుకోండి, కొన్నిసార్లు ప్రాఫిట్ బుకింగ్లు వస్తాయి. ఎందుకంటే కంటిన్యూగా ఇంతలా ర్యాలీస్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లో 90% ఆఫ్ ది పీపుల్ రేపొద్దున కనుక వాళ్ళు ఇంట్రాడే ట్రేడ్ చేస్తానంటే ఓపెనింగే పాజిటివ్ థింగ్స్ ఉంటే కనుక బై చేయడానికి చూస్తారు, అట్లీస్ట్ సెల్ చేసే సాహసం చేయరు. కాబట్టి ఏంటంటే రీటైల్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మంది పాజిటివ్గా ఉంటారు. కాబట్టి ఆర్డర్లు ఎఫ్ఐఎస్కి కానీ డిఎస్ కానీ బై చేయాలంటే సెల్లర్లు కావాలి. వాళ్ళకి దొరకకపోతే కనుక రన్నింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, దొరికితే వెళ్తారు. కానీ అది దొరుకుతుందా లేదా చూడాలంటే రేపొద్దున రన్నింగ్ మార్కెట్ చూడాలి. కాబట్టి నేనేమంటానంటే సేఫ్ గేమ్ ఏంటంటే రీటైల్ పీపుల్ ఇన్స్టిట్యూషన్స్ లాగా వేల ఆర్డర్లు డైలీ బై చేసుకుంటాను సెల్ చేసుకుంటాను వెళ్ళలేరు. ఏదో 1-2 లాట్లో మహా అయితే 10 లాట్లకో వెళ్తారు. ఏది నేను ఫ్యూచర్స్ గురించి చెప్తున్నాను, ఈ సిపిఈ గురించి చెప్పట్లేదు. వాటి వల్ల ఉపయోగం ఉండదు, మీకు చాలాసార్లు చెప్పాను ఆ విషయం కదా. సో అయితే 1-2 లాట్లు చేసేవాళ్ళు ఫ్యూచర్స్లో మీరేంటంటే నేను డెరివేటివ్స్ చేయమని నేను చెప్పను. నేను ఏంటంటే ఈక్విటీ మార్కెట్ అనేది సేఫ్ అని చెప్తాను. ఒకవేళ మీకు సేఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, మీరు ఏదైనా చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే రీట్రేస్మెంట్ వచ్చి ర్యాలీ వచ్చేటప్పుడు చూస్తే మీకు స్టాప్ లాస్ కరెక్ట్గా ఉంటుంది. అదే మీరు కొంట ఈ ర్యాలీ అవుతుంది కదా, నేను రేపు పొద్దున ఎగబడి కొన్నారనుకోండి, మీరు ఎక్కడ కింద డౌన్ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయితే అది హిట్ అయ్యింది ముందు ఫస్ట్, పాసిబిలిటీస్ ఉంటాయి అది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ గురించి కానీ ఈ గ్యాప్లో కానీ లేకపోతే ఈ గ్రీన్ క్యాండిల్ ఇలా వచ్చి పైకి వెళ్తుంటే కానీ అట్లా చూడాలి. సో కానీ ఎప్పుడు రీట్రేస్మెంట్స్ వస్తాయి అనేది అది స్పెక్యులేట్ చేయొద్దు. ఎందుకంటే అప్ ట్రెండ్లో ఎప్పుడు కూడా మార్కెట్ పైకి వెళ్ళడానికే చూస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అందువల్ల ఏంటంటే మనం బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. కానీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుందేమో మనం సెల్ చేద్దామని ఆలోచించకూడదు. ఎందుకంటే అప్ ట్రెండ్లో ఇంట్రాడేలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టే వచ్చి కిందకి డిప్ అయ్యి మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి రికవర్ అవ్వటం, లేకపోతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత గంట తర్వాత పడి మళ్ళీ ఇంకో గంట తర్వాత రికవర్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటాయి ఎక్కువ అది. కాబట్టి ఏంటంటే రీట్రేస్మెంట్ వస్తే సో ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందనే పాయింట్ క్యాప్చర్ చేస్తే ఒక 500 to 1000 పాయింట్స్ దాకా ఏంటంటే ఈసారి క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. జాగ్రత్తగా అవకాశాన్ని ఒకసారి చూడండి అని చెప్పి చెప్తాను. నాకేదన్నా మంచి మూమెంట్ కనిపిస్తుంటే ఎడ్యుకేషనల్గా మీకు నేర్పించే ప్రయత్నం క్యాండిల్ స్టిక్స్ ద్వారా మన ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్లో మీకు తెలియజేస్తాను. సో అందాక సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.